ఓవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడి వరదలు పోటెత్తుతుంటే మరోవైపు ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కొండపేట లేఅవుట్లోని జగనన్న కాలనీ వాసులు నీటి కష్టాలు పడుతున్నారు. 6 నెలలుగా తమకు త్రాగునీరు లేదని వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని అంటున్నారు. వారం 10 రోజులకు ఒకసారి మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. ఇకనైనా అధికారులు తమ నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. జగన్ అన్న కాలనీలో నీళ్లు కష్టమవుతుంది. బోర్ రిపేర్ చేయాలా, మాకు నీళ్లు చాలా కష్టమవుతుంది. ట్యాంకర్లు రావటం లేదు సరిగ్గా. వారం 10 రోజులకు వస్తారు. వచ్చిన బంగారంతో సహా వాడకాల్సింది చూసి నీళ్లు పిల్ల జల్ల ఉన్నట్లు బజార్ లైట్లు గానీ ఉండటం లేదు సార్. మాకు ఎట్ట చేస్తారు మీరు? మీ ప్రభుత్వం మాకేం అనుకోవడం లేదు. మీరేం దారి లేదు, డొంక లేదు, ఎట్ట పోవాలి రైలు కట్ట మీరు దాటుకోవాలన్నా రైలు వస్తాయని భయము. మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. బోర్ రిపేర్ వచ్చిందన్నా ఎవరు రావటం లేదు సార్. మాకు ఎవరు పట్టించుకోవటం లేదు. బోర్ బాగానే ఉంది, దానికి బాగా రిపేర్ చేయటం లేదు. నీళ్లు ట్యాంకులు వస్తే మేము కొట్టుకుంటాం. నీళ్లు సరిగ్గా ఒకరికి అందాక సచ్చున్నాం సార్. పిల్ల జల్లలు ఉండరు. ట్యాంకులు వస్తాయి, ఒక 3 వస్తాయి, ఒక 2 వస్తాయి. మాకు అసలు అందించడం లేదు. మాకు ఎవరు పట్టించుకోవటం లేదు సార్. ఇక ఏం చేయాలో చెప్పండి మీరు. అధికారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదు. ఏమన్నా అంటే మీరు పంపుతాం అని వారి ఇష్టం వచ్చిన పంపుతారు సార్. మేము ఇళ్ళగా ఉండం టైంకు ఒకసారి ఏమన్నా పిల్లలు బాగా లేకుండా బయటికి పోవాలన్నా మాకు కష్టం అవుతుంది. ఇంక దీనిలో కోసం పడిగాసులు కాచుకుని ఉండాలి సార్. మేము పనులు బయట వాళ్ళము.